ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 11వ భాగంలో 4వ అధ్యాయమైనటువంటి జీవితం భూమి ఒక పాఠశాల గురించి తెలుసుకుందాం. జీవితం అంటే కేవలం ఒకానొక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవటం కాదు, ఒకానొక జన్మని మించి ఇంకో జన్మను తీసుకోవటం అని యాడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే అన్నారు. ఆత్మ పరిధిలో భూమిపైన జన్మించడం అంటే పాఠశాలకు తిరిగి వెళ్లడం అని అర్థం. మనల్ని మనం అత్యున్నతంగా తీర్చిదిద్దుకునేందుకే ఆ పరమాత్మచే మనం అంతులేని శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డాం. ఆ పరమాత్మ మనము ఒకటేనన్న విషయాన్ని గ్రహించడమే మన జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. మనలను మన తోటివారిని అమితంగా ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని, కరుణను, అవగాహనను అలవరుచుకోవాలి. అవన్నీ జన్మజన్మల అనుభవ జ్ఞానంతోనే మనకు లభిస్తాయి. మనం తరచూ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్ అన్న పదాన్ని వింటూనే ఉంటాం. అపారమైన జన్మ పరంపరల ద్వారా ఆ శక్తి లభిస్తుంది. ఆ శక్తిని కలిగిన వ్యక్తి భూమిపైన జరిగేదంతా జ్ఞాన సముపార్జన కోసమే అన్న ఎరుకతో ఉంటాడు. ఒక్క జన్మలోనే మనం అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించలేం. ఆ ఉన్నత స్థితిని చేరుకోవటానికి భూమిపైన ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. జ్ఞాన సముపార్జనకు ప్రణాళిక, పునరపి జననం గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ ఆత్మలకు జ్ఞానాన్ని సముపార్జించుకోవాలన్న భావన కలుగుతుందో అది ఉన్నతాత్మల సహాయం తీసుకుంటుంది. అలా సహాయపడే ఆత్మలకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ నా ఆధ్యాత్మిక గురువులు వాటిని ఉన్నత ఆత్మలు అని సంబోధిస్తారు. అవి అపారమైన జ్ఞానముతో వృద్ధి చెందిన ఆత్మలు. మిగిలిన ఆత్మలన్నిటికీ భూమిపైన జీవన ప్రణాళికలో సహాయపడుతూ ఉంటాయి. ఆత్మలోకంలో ఆకాశిక హాల్ ఆఫ్ రికార్డ్స్ అనే ప్రదేశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ భూమిపైన జన్మించదలిచిందో ఆ ఆత్మ ఉన్నతాత్మతో కలిసి ఆకాశిక హాల్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్లి తన గత జన్మల యొక్క రికార్డులను పరిశీలించుకుంటుంది. నేను ఒకానొక పెద్ద గ్రంథాలయంలో ఉండే పూర్వజన్మల రికార్డ్స్లో ఉన్న సమాచారాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఆత్మ తన గత జన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయిన జీవిత పాఠాలను, కొత్తగా నేర్చుకోవలసిన నైపుణ్యాలను పరిశీలించుకుంటుంది. ఏ ఏ వ్యక్తులతో తనకు కర్మలు మిగిలిపోయాయో కూడా తెలుసుకుంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలే కొత్త జన్మ ప్రణాళికలో దోహదపడతాయి. భూమిపైన తాను గడపబోయే జీవితం గురించి ఎంతో సమయం వెచ్చించి ప్రణాళికలను ఏర్పరచుకుంటుంది. దానివలన భూమిపైన తన జీవితం సాఫల్యాన్ని పొందుతుంది. ఒకవేళ జన్మించబోయే ఆ ఆత్మ కనుక వృద్ధాత్మ అయినట్లయితే తన జన్మ ప్రణాళికలో తాను కూడా పాలు పంచుకుంటుంది. లేని ఎడల ఉన్నతాత్మలే తన జీవిత ప్రణాళికను నిర్ధారిస్తారు. భూమిపైన జన్మించడం జ్ఞానాన్ని సముపార్జించడం కోసమే అయితే మనం ఈ క్రింద అనుభవ పాఠాలను నేర్చుకోవాలి. 1. బాధ్యతలు గల కుటుంబంలో కానీ, బాధ్యతారహిత కుటుంబంలో కానీ జీవించడం. 2. ప్రేమించడం, ప్రేమను స్వీకరించటం లేదా ఒక్కొక్కసారి రెంటినీ నేర్చుకోవడం. 3. ఎవరికైతే గత జన్మల్లో హాని తలపెట్టామో వారితో కలిసి జన్మించి తప్పులను సరిదిద్దుకోవటం. 4. గత జన్మల్లో మనం ఇతరులకు చేసిన హానికి పరిహారం చెల్లించడం. 5. ఎలా సంభాషించాలో నేర్చుకోవడం. 6. ధనవంతుడిగానో పేదవాడిగానో జీవించి ధనం విలువ తెలుసుకోవటం. 7. విద్యను అభ్యసించటం. 8. మంచి ఉద్యోగాన్ని కానీ జీవనోపాధిని కానీ సంపాదించడం. 9. ఒక వర్ణంలో పుట్టి ఒకానొక మతాన్ని, తెగను అవలంబించడం. 10. కళలను, ప్రతిభను, సృజనాత్మకతను అనుభూతి చెందడం. 11. లోపాలను అధిగమించడం. 12. భయాలను ఎదుర్కోవటం. 13. వ్యసనాలను, అనారోగ్యాలను, కీర్తి ప్రతిష్టలను, వివాహాన్ని, విడాకులను, శరీర బరువుకు సంబంధించిన సమస్యలను, భిన్నలింగ సంపర్కాన్ని, ఏకలింగ సంపర్కాన్ని, ఇలా పలు విషయాల్లో వ్యవహరించటాన్ని నేర్చుకోవటం. మానసికపరమైన, భావోద్వేగపరమైన, శారీరకమైన సవాళ్లను ఎదుర్కోవటం. 14. పిల్లలను సంరక్షించటం నేర్చుకోవటం. 15.
నిర్దిష్టమైన లక్ష్యం కోసం పోరాటం చేయడం. 16 భూ సంరక్షణపైన అవగాహన పెంచుకోవటం. 17 ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. 18 ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం, ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవటం. 19 అసలైన ఆనందాన్ని అనుభూతి చెందడం. ఆత్మ తనకు కావలసిన అనుభవాన్ని ఎంచుకున్న తరువాత దానికి అనుకూలమైన కుటుంబాన్ని కూడా తానే ఎంచుకుంటుంది. ఆత్మ తరచూ ఒకే కుటుంబ పరంపరలో జన్మిస్తుంది. అందుచేతనే నువ్వు ఈ జన్మలో కూతురు అయినప్పటికీ తల్లిగానో తండ్రిగానో అనుభూతి చెందుతుంటావు. దీనికి కారణమే నీ సోదరుడు నీకు తండ్రిలా అనిపిస్తాడు. ఆత్మలు తరచూ ఒకే కుటుంబంలో తన అనుభవ పాఠాలను పూర్తయ్యేంత వరకు వివిధ పాత్రల్లో జన్మిస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు పూర్తయిన తరువాత వేరే కుటుంబ వ్యవస్థలోనికి మారతాయి. గత జన్మల్లో ఏ వ్యక్తితో అయితే పూర్తి కాని కర్మలు ఉంటాయో వాటిని తప్పకుండా పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఒకానొక ఆత్మకు ఎవరితోనైనా పగ ద్వేషాలు ఏర్పడినట్లయితే ఎదుటివారిని తనని తాను క్షమించుకొని వారి మధ్య సమస్యలు అన్నీ సమసిపోయే వరకు ఆ వ్యక్తితోనే కలిసి జన్మించాల్సి ఉంటుంది. ఆత్మ ముక్తిని పొందే మార్గంలో ఎన్నోసార్లు భూమిపైన జన్మిస్తుంది. పరమాత్మ సృష్టిలోని సమతుల్యతను తెలుసుకోవడానికి సగం ఆడజన్మలను, ఇంకో సగం మగజన్మలను ఎత్తుతుంది. బుద్ధుడిగా పరిపక్వత చెందడానికి తాను 550 జన్మలు ఎత్తవలసి వచ్చిందని ఆయన చెప్పారు. ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక జన్మ చాలదు. అది ఎన్నో పరిస్థితుల్లో జన్మిస్తూ ఆ అనుభవాల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది. పునర్జన్మ అంటే భూమిపైన మరణించిన తరువాత తిరిగి కొత్త శరీరంతో మళ్లీ జన్మించడం. గత జన్మ కర్మలను సమతుల్యపరుచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వత చెందుతుంది. కర్మ అంటే గత జన్మల్లో చేసిన మంచి చెడుల ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం. జీసస్ ఇలా అంటారు, మీరు ఏ విత్తనం నాటుతారో దాని ఫలాన్నే మీరు పొందుతారు అని. ఇతరులకు చేసిన మంచైనా చెడైనా మనకే ప్రాప్తిస్తుంది. మనకు జరిగిన మంచికైనా చెడుకైనా మనమే బాధ్యులం. పునర్జన్మ గురించి వివిధ మతాలు వ్యక్తపరిచిన విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను మ్యాన్లీ పి హాల్చే రచించబడిన రీఇన్కారినేషన్, ద సైకిల్ ఆఫ్ నెసెసిటీ అనే పుస్తకాలను చదివాను. ఆయన పరిశోధనల్లో తేలిందేమంటే హిందూ మతం, బౌద్ధ మతం, పురాతన యూదుల మతం, పురాతన క్రైస్తవ మతం పునర్జన్మలను నమ్మారు. కానీ ప్రస్తుత క్రైస్తవ మతం, ఇస్లాం మతం నమ్మటం లేదని తేలింది. పునర్జన్మ మన ప్రస్తుత జన్మలోని ఎన్నో మర్మాలను విశ్లేషిస్తుంది. 1 మనలో కొందరు వికలాంగులుగా, అనారోగ్యంతో, మరికొందరు ఆరోగ్యవంతులుగా ఎందుకు జన్మిస్తారు? 2 కొందరు ఎందుకు ధనవంతులుగా, మరికొందరు పేదరికంలో ఎందుకు జన్మిస్తారు? 3 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు కోల్పోతారు? 4 ఎందుకు కొందరు అందంగా, మరికొందరు అందవిహీనంగా జన్మిస్తారు? 5 ఎందుకు కొందరు అత్యంత మేధావులుగా జన్మిస్తారు? ఉదాహరణకు కొందరు ఎలా 6 ఏళ్ల వయసులోనే పాటలన్నీ స్వరపరుస్తారు? 3 ఏళ్ల వయసులోనే గణితంలో ప్రతిభని ఎలా కనపరుస్తారు? 6 కొందరు అనాథల్లా తల్లి లేదా తండ్రిని ఎందుకు కోల్పోతారు? ఎందుకు కొందరికి సవతి తండ్రి లేదా తల్లి ఉంటారు? 7 ఎందుకు విడాకుల సంఖ్య పెరుగుతోంది? 8 ఎందుకు జాతి వివక్ష, దాని ఉద్దేశం ఏమిటి? 9 కొందరిని మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు భయం వేస్తుంది? మరికొందరిని కలిసినప్పుడు ఎందుకు ఆకర్షింపబడతాం? 10 ఎందుకు కొన్ని రకాల భయాలను, మరికొన్ని రకాల స్వార్థాలను కలిగి ఉంటాం? 11 ఎందుకు కొన్ని ప్రదేశాలను మొదటిసారి చూసినా ఇంతకుముందు చూసినట్లు అనిపిస్తాయి? 12 కొన్ని మతాలకు, తెగలకు చెందిన వారం కానప్పటికీ వాటి పట్ల ఎందుకు అవగాహన కలిగి ఉంటాం? 13 ఎందుకు కొందరు పిల్లలు వేరే భాషల్లో మాట్లాడుతూ వేరొకరు తమ తల్లిదండ్రులని, తమ ఇల్లు ఇంకెక్కడో ఉందని, వారి పేరు ఇంకేదోనని చెప్తారు? ఎక్కడో జరిగిన సంఘటనలను ఎలా వివరిస్తుంటారు? పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా ఒకానొక సంఘటన వివరిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం
3 సంవత్సరాల వయసు ఉన్న నా సవతి కొడుకుతో కలిసి నా సోదరిని చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాను. నా సోదరి చివరి దశలో ఉన్నారా అని ప్యాట్ నన్ను ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఆశ్చర్యపడి కాదని సమాధానం చెప్పాను. అప్పుడు తల పైకెత్తి నా వంక చూస్తూ, నేనెప్పుడు చనిపోయానో నీకు గుర్తుందా అని ప్రశ్నించాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి అని అతనిని తిరిగి ప్రశ్నించాను. నా ప్రశ్నకు సమాధానంగా అతడు, మట్టిలో పూడ్చబడిన, సూర్యుడిచే దహించబడిన నా ముఖం నీకు గుర్తులేదా అని ప్రశ్నించాడు. నాకేమీ గుర్తులేదని, అతనికి ఇంకా ఏ ఏ విషయాలు గుర్తున్నాయో చెప్పమన్నాను. ఇంకేమీ గుర్తులేవని చెప్పాడు. 2 కారణాల వల్ల నా మతి స్తంభించిపోయింది. మొదటిది, పూడ్చడం, దహించడం అన్న మాటలు 3 ఏళ్ల వయసు వాడికి చాలా పెద్దవి. రెండవది, వాడి తండ్రి దగ్గర నుంచి పిల్లవాడిని నేను ఎప్పుడు నా దగ్గరకు తీసుకొని వచ్చినా నా సంరక్షణలో వాడు చనిపోతాడేమోనన్న భయం కలుగుతుండేది. నేను భయపడిందంతా క్రిందటి జన్మలోనే జరిగిపోయిందన్న విషయం నాకు తెలియదు. నాకు ప్రస్తుతము ఆ విషయాలు గుర్తులేకపోయినా నా లోపల బలంగా నాటుకుపోయాయి. ప్యాట్ చెప్పిన విషయం వల్ల నాకు తన తల్లికి మధ్య జరిగే గొడవలకు కారణం తెలిసింది. ప్యాట్కి నేను ఎంతో కృతజ్ఞురాలిని. జరిగిందంతా ప్యాట్ తల్లికి చెప్పగానే ఆమె కూడా ప్యాట్ నాతో ఉన్నప్పుడు చనిపోతాడేమోనన్న భయం వేసేదని చెప్పింది. ఇప్పుడు అన్ని భయాలు అర్థవంతంగా అనిపించాయి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పునర్జన్మ స్మృతులు కలగడం సహజమే. అందుకుగాను నేనందరినీ చిల్డ్రన్స్ పాస్ట్ లైఫ్ బై క్యారల్ బౌమెన్ రాసిన పుస్తకాన్ని చదవమని కోరుతున్నాను. రచయిత ఈ పుస్తకం ద్వారా చిన్నపిల్లల పునర్జన్మ స్మృతులను అద్భుతమైన కథల రూపంలో చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక మార్గదర్శకులు. భూమిపైన జన్మించే ప్రతి ఒక్కరికి మార్గదర్శక ఆత్మ ఉంటారు. మనకు కనిపించకపోయినప్పటికీ వారు మనల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సహాయపడుతుంటారు. కొందరికి జీవిత పర్యంతము ఒకే ఆ మార్గదర్శక ఆత్మ ఉంటారు. మరికొందరికి జీవితంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మార్గదర్శక ఆత్మ మారుతుంటారు. ఉన్నత ఆత్మలే మార్గదర్శక ఆత్మలు కాగలరు. వారు మనం చేసే పనులను వ్యాఖ్యానించరు, వ్యతిరేకించరు. మన ఆత్మోన్నతికి నిత్యం సహాయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మకు అత్యంత సన్నిహితులే మనం మార్గదర్శక ఆత్మలుగా ఉంటూ మనం పక్కదోవ పట్టకుండా భూమి మీద ఏం సాధించడానికి వచ్చామో దానిని గుర్తు చేస్తుంటారు. వారు మనతో మన భావనల ద్వారా, ఆలోచనల ద్వారా, కలల ద్వారా మాట్లాడుతుంటారు. వారు మన ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తుంటారు. ఒక్కో సందర్భంలో దేవదూతలు కూడా మనకు మార్గదర్శక ఆత్మగా రావచ్చు. ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే దేవదూతలు. వారు ఎల్లప్పుడూ అపారమైన ప్రేమతో, ఆనందంతో, ఉత్సాహంగా ఉంటారు. వారు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటారు. మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ కష్ట సమయాల్లో మనల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంటారు. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. కొందరు దేవదూతలు మానవ రూపంలో భూమిపైన ఉన్నారు. వారు ఈ భూమిపైన చైతన్యాన్ని పెంచడానికి, అందరికీ ఆదర్శంగా ఉండడానికి జన్మించారు. మీరు సహజంగానే వారిని కనుక్కోగలరు. అందరిపైన వారు అపారమైన ప్రేమను కురిపిస్తూ మృదువైన మాటలతో ఎల్లప్పుడూ అందరిలోని మంచినే చూస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న కొందరు దేవదూతలకు ఉన్న రెక్కలను చూడకపోయి ఉంటే నేను ఈ విషయం నిజమని నమ్మేదాన్ని కాదు. మనకు వారు కనిపించకపోయినప్పటికీ, దివ్యాత్మలు, మార్గదర్శక ఆత్మ గురించి మనకు తెలియకపోయినప్పటికీ వారు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటారు. మనకు అవసరమైనప్పుడల్లా మన ఆత్మతో సంభాషిస్తూనే ఉంటారు. వారితో పరిచయం ఏర్పరచుకోవాలంటే మీరు మేలుకొని ఉన్నప్పుడే వారిని మీతో మాట్లాడమని అడగండి. వారు మీ పక్కనే ఉన్నట్లు ఊహించుకుని వారితో సంభాషించండి. ఎలాగైతే కొత్తగా ఎవరితోనైనా బంధం ఏర్పరచుకోవటానికి మన వైపు మనం ప్రయత్నం, కృషి చెయ్యాలో అదే విధంగా వారితో బంధానికి కూడా ప్రతిరోజు కృషి చేయాల్సి ఉంటుంది. వారు పక్కనే ఉన్నారని మీకు తెలియజేయమని అడగండి. మనం పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడు వారితో సంభాషించటానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారు మనలా మాటల ద్వారా సంభాషించలేరు. ఆలోచనల ద్వారా, భావనల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించి తప్పకుండా సఫలమవుతారు. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైనటువంటి
జీవితం, భూమి ఒక పాఠశాలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.